అయినప్పటికీ కూడా సో ఈ బీసీలు ప్రధానంగా బీసీలు ఎస్సీ ఎస్టీల్లో ఈ వివక్ష తాలూకా ఆంతర్యాలు పెరిగిపోయినాయి. దీనికి ఈ వివక్ష వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా జ్యోతిరావు పూలే కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో ఏ తప్పు చేయకుండా ఈ వివక్షకు ఎదురు కావడం తప్పు, పుట్టుకతోనే కులాలను నిర్ణయించడం తప్పు, కులం ఆధారంగా మనిషి యొక్క జ్ఞానాన్ని చూడడం తప్పు, అదేవిధంగా మంచి జ్ఞానవంతుడైన కులం తక్కువ వాడైతే వాడిని కులం తక్కువ వాడి పేరుతో విమర్శించడం, వాడిని హింసించడం తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సరే, ఈ పోరాటాలు జరుగుతున్న క్రమంలో మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించారు. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో మొదట సిరాజుద్దౌన్ దౌలాని ఓడించి బెంగాల్ నవాబ్ ఆయన ఓడించి భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎలా ఓడించారు? ఆయన సొంత మేనల్లుడే మీర్ జాఫర్ అని ఉండేవాడు. మీర్ జాఫర్ ఏమంటే ఈ సిరాజుద్దౌన్ దౌలాకి మేనల్లుడు. సో బ్రిటిష్ వాళ్ళు ఈ మీర్ జాఫర్ని కొనేసి వాళ్ళు ఎంట్రీ అయ్యారనమాట. అంటే ఏంటి, భారతదేశం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రావడానికి వెన్నుపోటుదారుడు ఎవరు అంటే మీర్ జాఫర్. అందుకే ఎవరినైనా బూతులు తిట్టాలంటే మీర్ జాఫర్ అని తిడతారు, అంటే దేశద్రోహి అని. లేకపోతే బ్రిటిషులు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే బెంగాల్ నవాబు చాలా పెద్ద సైన్యం ఉంది, బ్రిటిష్ వాళ్ళు తట్టుకోలేకపోయేవాడు. కానీ ఈ మీర్ జాఫర్ చేసిన కుట్ర వల్ల వచ్చారు.